సువార్త 4:24 చూద్దామా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆయనను ఆరాధించేవారు ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించేవలెను. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఇక్కడ దేవుడు నీలో అంటున్నాడు, మరలా ఆరాధన అంటున్నాడు. నీళ్ళు అంటున్నాడు, మరలా ఆరాధన అంటున్నాడు. నీలో అంటున్నాడు, ఆరాధన. అర్థమవుతుందా? నాకు కూడా అర్థం కాలేదండి. నీళ్ళేంటి, ఆరాధన ఏంటి? నీళ్ళకి ఆరాధనకి సంబంధం ఏంటి? వై ఇస్ గాడ్ కంపేరింగ్ వాటర్ విత్ వర్షిప్? అక్కడ ఎన్నో వచనాలు వాటర్ గురించి ఎక్కువ ఉంటుంది వర్షిప్ కంటే. ఎందుకు? వై ఇస్ గాడ్ కంపేరింగ్ వాటర్ విత్ వర్షిప్? ఆరాధనకి నీళ్ళకి ఏంటి సంబంధము? ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఏంటిది? ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆయన ఏమవుతాడంట? ఆసీనుడు అవుతాడంట. అంటే మనము ఆయనను ఆరాధిస్తుంటే అక్కడ జీవము కలుగుతుంది. ఎక్కడైతే జీవము కలుగుతుందో అక్కడ దేవుని ఆత్మ ఆకర్షించబడతాడంట. హల్లెలూయా. వర్షిప్ ఇస్ వేర్ ద హోలీ స్పిరిట్ సిట్స్ ఆన్. వర్షిప్ ఇస్ వేర్ ద హోలీ స్పిరిట్ సిట్స్ ఆన్. ఎందుకు యేసయ్య మన మధ్యలో కూర్చోట్లేదంటే స్తుతి లేదు, కృతజ్ఞత లేదు, ఆరాధన లేదు. యువర్ వర్షిప్ గివ్స్ హిమ్ అ సీట్. హల్లెలూయా. అందుకనే ఈరోజు మన వాడుక భాషలో చెప్పాలంటే మనం ఆరాధిస్తుంటే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఏమవుతుందంట? మనం ఒక చైర్ ఇక్కడ వేసి ఒక మంచి త్రోన్ ఇక్కడ కట్టి, దేవా ఈ చైర్ పైన కూర్చోయ్యా అని చెప్పడమే ఆరాధన అంట. హల్లెలూయా. సో ఇఫ్ యూ వాంట్ జీసస్ టు బీ విత్ అస్ టుడే, ఈరోజు దేవుడు మన మధ్యలో, మన ఇంట్లో, మన కుటుంబాలు ఉండాలంట. ఏముండాలంట అక్కడ? ఏముండాలి అక్కడ? Worship. Where there is worship, there is Jesus. And when there is no worship and there is only complaints, ఎప్పుడు సనుగుడు గొనుగుడు ఉంటే అంట అదే త్రోన్ ఏం చేస్తామంట? అపవాదికి వేసి కూర్చోద్దా, నీకు కట్టము సింహాసనము. ఇక్కడ గొడవలు ఉన్నాయా? దా రా. ఇక్కడ విభేదాలు ఉన్నాయా? ఇక్కడ అన్ని కూడా మనస్పర్ధలు ఉన్నాయా? అపవాదికి వచ్చి చైర్ పెట్టి కూర్చోవద్దా, నీకే ఆహ్వానం. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద హౌస్ అని చెప్తున్నామంట. డూ యూ వాంట్ జీసస్ టు బీ యువర్ కింగ్? or do you want the enemy to be your king? మీ ఇంట్లో దేవుడు రాజుగా ఉండాలా? ఈ ఆలయంలో దేవుడు రాజుగా ఉండాలా? మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ రాజుగా ఉండాలా? మీ ఇంట్లో అయినా సరే, ఆలయంలో అయినా సరే, మీ పర్సనల్ లైఫ్లో అయినా సరే దేవుడు ఎంత్రోన్ అవ్వాలంటే హల్లెలూయా అని బిగ్గరగా చెప్దామా? నీవే రాయ, నా జీవితంలో, నా హృదయంలో రాజువి నీవే. ఈరోజు మీ హృదయంలో, మీ నోట్లో, మీ మనస్సులో, మీ ఆత్మలో ఆరాధన ఉన్నట్లయితే యు ఆర్ అట్రాక్టింగ్ గాడ్ స్పిరిట్. దేవుని ఆత్మను ఆకర్షించే వారుగా మీరు ఉన్నారంట. సో ఇఫ్ యూ డోంట్ వర్షిప్, హీ డజంట్ కమ్. ఇఫ్ యూ వర్షిప్, హీ కమ్స్. నేను చెప్పాను కదా, ఇదే నా యాటిట్యూడ్ అని కాదు. మనము ప్రయత్నించాలి. నా యాటిట్యూడ్ కాకపోయినా, నా స్వభావం కాకపోయినా, నేను అందుకే నా హల్లెలూయా చెప్పమన్నాను. అందరు చెప్పరండి. విశ్వాసం ఉన్న వారే, ఆ విశ్వాసముతో అంగీకరించే వారు మాత్రమే నోరు విప్పి చెప్పగలుగుతారు. అందుకని మీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎందుకు అందరికీ జరగవు, కొంతమందికి జరుగుతాయి అంటే మీ విశ్వాసం చొప్పున మీకు జరుగుతుంది. మీకు విశ్వాసం లేకపోతే అది నా యాటిట్యూడ్ కాదంటే అంతవరకే. యువర్ డెడ్, యువర్ లైఫ్లెస్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి స్టాగ్నెంట్. ఎండిపోయి అలాగనే ఉంటుంది. ఈరోజు దాటాలి, మన స్వభావాన్ని దాటాలి. మనం ఎంత షై పర్సన్ అయినా, ఎంత సిగ్గుపడే వ్యక్తి అయినా, ఎంత మొహమాటం ఉన్న వ్యక్తి అయినా, నా మొహమాటము దేవుని ఆరాధించడానికి అడ్డుపడకూడదు. యేసు నామములో ఐ హ్యావ్ టు కమ్ అవుట్, I have to step out, I have to worship, I have to please God, I have to make God enthroned in my heart. ఆయనని నా హృదయానికి రాజుగా నేను చేయాలి. అది నా ఆరాధన బట్టే ఈరోజు దేవుణ్ణి ఆకర్షించే వారంగా ఉన్నామా, అపవాదిని ఆకర్షించే వారంగా ఉన్నామా? అందుకనే హోలీ స్పిరిట్ ఇస్ అట్రాక్టెడ్ టు వాటర్. యేసు ప్రభు అంటాడండి సిలువలో, ఏమంటాడు? యు నో ఇట్ ఈస్ అ గివ్ అండ్ టేక్ ట్రాన్సాక్షన్. వెన్ యూ గివ్ గాడ్ వర్షిప్, యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. మనము ఇస్తే దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడంట. మనము ఆరాధిస్తే, అందుకనే గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యు. మీరు ఇవ్వుడి, మీకు ఇవ్వబడును. మీరు ఇవ్వకపోతే మీకు ఇవ్వబడదు. మీరు చెల్లించకపోతే మీకు ఇవ్వబడదు. ఈరోజు ఎందుకు పొందుకోవట్లేదంటే మరి మీరు ఇస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవునికి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తున్నారా? దేవుని ఘనపరుస్తున్నారా?
దేవుని మహిమపరుస్తున్నారు, అందుకనే మీరు పొందుకోవట్లేదు. ఈరోజు యాజ్ యు గివ్ యూ విల్ బి గివెన్. అందుకని ఇట్స్ అ ట్రాన్సాక్షన్. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీకి వెళ్ళినప్పుడు మొదట సమరయ స్త్రీ నాకు నీళ్ళు ఇమ్మని అడిగిందా, యేసు ప్రభు నాకు నీళ్ళు ఇమ్మని అడిగాడా? యేసు ప్రభు నీ దగ్గర నీళ్ళుంటే నాకు ఇవ్వు అని అడిగారు, అవునా కదా? దాని తర్వాత ఆవిడ అంటది, మీరు యూదులై ఉండి మమ్మల్ని ఎలాగ అడుగుతున్నారు అండి అని అంటే, అప్పుడు యేసు ప్రభు అంటాడు, నువ్వు నన్ను నమ్మినట్లయితే నేను జీవ జలపు ఊటలు ఇస్తాను అంటున్నాడు. అక్కడ అర్థమైందా? మొదట దేవుడు ఏమంటున్నాడు, నాకు ఇవ్వు అన్నాడు. దాని తర్వాత నా వాళ్ళు అవ్వదు, నా దగ్గర ఏం లేదు, మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారా అని అంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్మితే నీకు జీవ జలపు ఊటలు. ఈరోజు ఎవరు నమ్మరో వారు ఆరాధించలేరు. ఈరోజు నమ్మిన వారు, విశ్వాసం ఉన్నవారే ఆయనను ఆరాధించగలుగుతారంట. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు ఇవ్వు. ఏంటి? నీ నీళ్ళు. మన నీళ్ళేంటిది? ఆర్ వర్షిప్. మన ఆరాధన ఒక నీళ్ళులాగా. ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించబడతాడు, అక్కడ యేసు ప్రభు ఆకర్షించబడతాడు. మీ వర్షిప్ ఇస్ లైక్ వాటర్, అండ్ వెన్ యూ గివ్ ద వాటర్ టు జీసస్, గాడ్ సేస్ ఐ విల్ పోర్ అవుట్ ద బ్లెస్సింగ్స్. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు అంటాడు, ఏమంటాడు? నేను దప్పికొనుచున్నాను, నా బిడ్డలు నన్ను ఆరాధించాలని నేను దప్పికొనుచున్నాను, నా బిడ్డలు నన్ను మహిమపరచాలని నేను దప్పికొనుచున్నాను, నిజంగా నన్ను ఆరాధించే వారి కోసం నేను దప్పికొనుచున్నాను, నా కొరకు సాక్షులుగా బ్రతికే వారి కోసం నేను దప్పికొనుచున్నాను. కెన్ యూ బీ అ టెస్టిమనీ ఫర్ జీసస్? కెన్ యూ క్వెంచ్ ద థర్స్ట్ ఆఫ్ జీసస్? మనము యేసు ప్రభు దాహాన్ని మనము తీరుస్తున్నట్లయితే మన జీవితంలో ఉన్న దాహాన్ని యేసు ప్రభు తీరుస్తాడండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? What is God looking for? He's looking for true worshippers. That is his thirst. యేసు ప్రభు ఆశతో ఉన్నాడంట, దప్పికొనుచున్నాడంట. ఎవరు? చప్పట్లు కొట్టేవారు, మామూలుగా ఆచారంగా ఆయనని స్తుతించేవారు, లేకపోతే మామూలుగా ఆచారంగా వచ్చి వెళ్ళిపోయేవారు, మామూలుగా కొన్ని మాటలు ప్రార్థన చేసే వారి కోసం కాదండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కోసం యెహోవా దేవుడు యేసు ప్రభు దప్పికొనుచున్నాడంట. మీరు ఆయన దాహాన్ని తీరుస్తే ఆయన మన దాహాన్ని తీరుస్తాడంట. హల్లెలూయా.